లేడీస్ అంటే దానికి లేడీస్ తయారైపోతున్నారు. అలంకరించి పూలు పెట్టి చీర కట్టి పాల గ్లాస్ చేతులు ఇచ్చి ఆ గదిలోకి చూస్తారు వీళ్ళు. వేదాలను అసలు ముట్టుకోకూడదు స్త్రీలు అని చెప్పిన రోజుల్లో మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతాను. 70 ఏళ్ల వయోవృద్ధుడు గదిలో ఉన్నప్పుడు 9 ఏళ్ల ఆడపిల్లని అలంకరించి వీడి ఆత్మ ఇటో వెళ్తుంది, ఆ ఆత్మతో పాటు ఈవిడు కూడా వెళ్ళిపోవాలి. భర్త చచ్చిపోతే భార్యని చితులకు చూసేవాళ్ళు. ఇది చాలా చిన్న విషయం అయినప్పటికీ హ్యాట్స్ ఆఫ్ బ్రహ్మానందం గారు. ఈ వయసులో ఏ ఆడపిల్లనైనా నువ్వు అత్తగారింటి పరువు నిలబెట్టాలమ్మా, అత్తగారింటి పరువు తీయకూడదంటే మరి మగపిల్లడికి కూడా అవే చెప్పొచ్చు కదా. నాకు ఈ వీడియోస్కి వ్యూస్ రాకపోయినా పర్లేదు, ఎవరు చూసినా చూడకపోయినా పర్లేదు, నా మనసులో మాట క్లియర్గా చెప్పాలి అనిపిస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ కనపడాల్సిన అవసరం లేదు, వినపడితే చాలు. బ్రహ్మానందం గారు సావిత్రిబాయి ఫులే గారి జయంతి సందర్భంగా మాట్లాడిన కొన్ని మాటలు ఎంత వివాదాస్పదమయ్యి, ఎంత బాగా సర్క్యులేట్ అయ్యి ఎన్నో సంఘాలను బాధ పెట్టాయని చాలా వైరల్ చేస్తున్నారు ఆ వీడియోని. అమ్మాయి చెప్పింది, నేను వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు సావిత్రిబాయి ఫులే. అలా వైరల్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆయన హిందుత్వాన్ని అవమానించారు, ఆయన హిందువులని వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడారు, లేకపోతే హిందుత్వంలో ఉన్న పాత ఆచారాలని ఆయన లేవనెత్తి మళ్ళీ ఒక కొత్త ఇష్యూకి తెరలేపారనేసి ఆ వీడియో అయితే బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఆయన ఏ సందర్భంలో అలా మాట్లాడారు, అసలు ఆ మీటింగ్ దేనికి సంబంధించింది అనే విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఆ మీటింగ్లో బ్రహ్మానందం గారితో పాటు రేణు దేశాయ్ గారు, యాంకర్ రవి గారు, అలాగే రాజకీయవేత్త రామచంద్ర యాదవ్ గారు కూడా ఉన్నారు. దాన్ని ఆర్గనైజ్ చేసింది, కండక్ట్ చేసింది కూడా రామచంద్ర యాదవ్ గారే. కొన్ని లక్షల మంది జనాన్ని పోగేసుకుని నేను నా పార్టీ ఇది, నేను ఇది అని చెప్పుకోవడానికి ప్రయత్నించే రోజుల్లో ఉపాధ్యాయులు సత్కరించిన రామచంద్ర యాదవ్ అని పెట్టచ్చు కాదు. సావిత్రిబాయి ఫులే గారి జయంతి సందర్భంగా ఆ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడ బ్రహ్మానందం గారు హిందువుల్ని విమర్శించారు అని మనం మాట్లాడుకునే ముందు ఆయన ఆ సందర్భంగా ఏమేమి మాట్లాడారో వాటన్నిటిని కూడా మనం ఒకసారి ప్రస్తావించి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఉపాధ్యాయులని గౌరవించాలి. ఉపాధ్యాయుల్ని గౌరవించాలి. ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడు కనుక గతంలో ఉపాధ్యాయులంటే ఆయనకు కూడా ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆయన కూడా ఆ మాటతోనే స్టార్ట్ చేశారు. ఆ వీడియో కాంట్రవర్సీ అవ్వడానికి మొట్టమొదటి మాట ఏదైతే ఉందో, మన వేదాలలో స్త్రీల గురించి ఇంత తక్కువగా చేసి చూశారు, ఇంత తక్కువగా పాటించారు, వాళ్ళని అణగదొక్కారు, వాళ్ళని ఎదగనీయకుండా ఇంటికే పరిమితం చేసి బానిసల్లాగా ఇంట్లోనే ఉంచారు అని బ్రహ్మానంద గారు అన్నారనమాట. మనుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే, స్త్రీలకి చదువు ఉండకూడదు, స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు. ఆల్మోస్ట్ ఇప్పటికే అవే కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు. స్త్రీలు చదువుకోకూడదు, స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు. అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు. అది సంప్రదాయం అని. అలా ఎందుకు అనాల్సి వచ్చింది? ఈ మాటకు సంబంధించి చాలామంది వేదాలు చదివిన వాళ్ళు కానీ, ఈ పెద్ద పెద్ద గుళ్ళల్లో ఆచరించే వాళ్ళు కానీ, లేదా హిందుత్వము తలకెక్కించుకొని హిందుత్వాన్ని ఏదన్నా అంటే పడే స్థితిలో లేని వాళ్ళందరూ కూడా దీని గురించి కొంచెం గట్టిగా స్పందిస్తున్నారు. వాళ్ళు మొట్టమొదటి కంప్లైంట్ ఏంటంటే, బ్రహ్మానంద గారు మీరు ముందెళ్ళి వేదాలు నేర్చుకోండి, వేదాలు నేర్చుకున్న తర్వాత అందులో ఉన్నదేంటో మీరు అర్థం చేసుకున్న తర్వాతే మీరు వేదాల గురించి కమెంట్ చేయండి. ఇలా మీకున్న మిడిమిడి జ్ఞానంతో మీరు వేదాలని కించపరిచేలా మాట్లాడొద్దు అని వారైతే అంటున్నారన్నమాట. నా దృష్టిలో బ్రహ్మానందం గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా తప్పైతే కనిపించలేదు. ఎందుకంటే వేదాలలో నిజంగానే స్త్రీలను గౌరవించాలని ఉంది, స్త్రీలని దేవతలాగా చూడాలని ఉంది, దేవతలనే ఆదిశక్తి రూపంలోనే స్త్రీగా గౌరవించే పరిస్థితి కూడా హిందుత్వంలో ఉంది. కానీ చరిత్ర చూసుకుంటే స్త్రీలకి ఎంత గౌరవం ఇచ్చారు, స్త్రీలకి ఎంత విలువ ఇచ్చారు, స్త్రీలకి ఎంత స్వేచ్ఛ ఇచ్చారు, స్త్రీలను వస్తువుల్లాగా చూసారా, మనుషుల్లాగా చూసారా, అంతకంటే హీనంగా చూసారా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే సతీ సహగమనం లాంటి చర్యలను కూడా మన భారతదేశం అయితే చూసింది. ఆయన కూడా దాని గురించే ప్రస్తావించడం జరిగింది. స్త్రీలను చదువుకొనివ్వలేదని, స్త్రీలు చదువుకుంటే కరువు కాటకాలు వచ్చి దేశం అల్లకల్లోలం అయిపోతుందని, ఊర్లు నాశనం అయిపోతాయని, ఈ రకంగా మన వేదాల్లో ఉందని ఆయన ప్రస్తావించారు. స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు, కరువు కాటకాలు వస్తాయని. ఆ భయం కూడా పెట్టారు. ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతూ వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు. నిజంగా వేదాల్లో ఉందో లేదో
వేదాలు వక్రీకరించబడ్డాయో, లేదా వక్రీకరించబడిన వేదాలు ఈయన చదివారో, లేకపోతే అసలు వేదం ఎలా ఉందో ఎవరికీ తెలియదు గానీ, వాస్తవంగా ప్రచురితంలో ఉన్నదాని గురించే ఆయనైతే మాట్లాడారు కాబట్టి, అందులో మనం తప్పులు లెక్కించాల్సిన అవసరం అసలు లేదు. వాస్తవంగా ఏముంది, వాడుకలో ఏముంది అనే విషయానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలామంది ఖురాన్ గ్రంథంని ముస్లిమ్స్ చాలా గౌరవిస్తారు. అలాగే జిహాద్ అనే పదం అంటే కూడా పవిత్ర యుద్ధం, పవిత్రత కోసం యుద్ధం, నిజాయితీ కోసం యుద్ధం, వాటి గురించి మాత్రమే యుద్ధం చేయమని ఖురాన్ చెప్తున్నప్పటికీ, పవిత్ర యుద్ధం పేరు మీద వందలాది, వేలాది, లక్షలాది అమాయకుల్ని, పిల్లల్ని, పెద్దల్ని, ముసలోళ్ళని చాలా దేశాలలో, చాలా పరిస్థితులలో చంపేయడం లాంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నప్పుడు, దాని అంతరార్థం ఏంటి, అసలు అర్థం ఏంటి, పాటించేదేంటి అని ఈ 3 విభాగాలుగా దాన్ని విభజించి, వాస్తవం ఏంటి, జరిగేదేంటి అనే కోణంలో ఆలోచిస్తే, బ్రహ్మానందం గారు చెప్పిన దాని ప్రకారం వేదాల్లో అసలు అర్థం ఏముంది, ప్రాచీన భారతదేశంలో ఆడపిల్లల్ని ఎందుకు చదివియలేదు, ఆడపిల్లల్ని చదివిస్తే కరువు వస్తుంది, అవసది ఇవసది అని ఎందుకు చెప్పారు, ఈ రకంగా ఆడపిల్ల ఎదుగుదలని ఎందుకు తొక్కేశారు, బాల్య వివాహాలు ఎందుకు చేశారు, సతీ సహగమనం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ ఆపడానికి సావిత్రిబాయి ఫులే గారు ఎంత కృషి చేశారు, ఎంత పోరాటం చేశారు, ఆమెతో పాటు కొంతమంది కందుకూరి వీరేశలింగం గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏకమై అలాంటి దురాచారాల్ని ఈ దేశంలో ఆపారు అని చెప్పే సందర్భంలో ఇలా జరిగింది అని ఆయన ప్రస్తావించారు. అందులో తప్పేముంది? ఆయన మాట్లాడింది ఏమన్నా జరగనివి మాట్లాడారా? జరిగిందే కదా. మన భారతదేశంలో మనందరము మన చరిత్ర తవ్వుకుంటే మన భారతదేశంలో స్త్రీలని ఎంతవరకు తొక్కి పెట్టించాలో అంతవరకు తొక్కి పెట్టించారు కాబట్టి, అది వాస్తవం కాబట్టి ఆయన మాట్లాడాల్సి వచ్చింది. ఆచారాలు, వేదాలు ఏవైనప్పటికీ మన దేశంలో ఫాలో అయిన కొన్ని చెత్త విధానాలలో బాల్య వివాహం ఒకటి. 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నిండిన ఒక ఆడపిల్లని 60-70 సంవత్సరాలు ఉన్న ముసలోడికి ఇచ్చి పెళ్లి చేసి మొదటి రాత్రి రోజు ఆ పిల్లని సింగారించి వాడి రూమ్లోకి పంపిస్తారా? ఇవన్నీ జరగలేదా మన భారతదేశంలో? జరగకుంటే వీళ్ళందరూ ఎందుకు పోరాటాలు చేయాల్సి వచ్చింది? జరగబట్టే కదా. దానికి కూడా ఒక ఆచారం, భార్య లేకుండా భర్త చనిపోకూడదంట, భర్త బతుకున్నంతకాలం ఏదో ఒక స్త్రీ అతనికి భార్యలాగా ఉండాలంట, ఒకవేళ భార్య చనిపోతే ఇంకో పెళ్లి చేసుకోవాలంట. అది ఎంత వయసైన పిల్ల కానీ, ఎంత చిన్న పిల్లని కానీ, ఎంత పెద్ద ఆవిడైనా కానీ, మగవాడికి భార్య ఉండాలి చనిపోయేటప్పుడు. సో 70-80 సంవత్సరాల ముసలోళ్ళకు కూడా 10 సంవత్సరాల ఆడపిల్లల నుంచి పెళ్లి చేసిన చరిత్ర మంది. బ్రహ్మానందం గారు చెప్పింది ఇదే. వాడికి ఆల్రెడీ 30-40 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలు ఉంటారు. వాళ్ళు వచ్చేసి వాడు పెళ్లి చేసుకున్న 9-10 సంవత్సరాల ఆడపిల్లలు వచ్చేసి అమ్మ అంటారంట. ఇది దురాచారమా, సదాచారమా? దీని గురించి మాట్లాడితే హిందుత్వం మీద ఎగబట్టేటేనా? హిందుత్వం వేరు, దురాచారాలు వేరు. దురాచారాలని, హిందుత్వాన్ని మీరు ఒకటి చేసి కలిపి ఇలా అప్పుడప్పుడు సమాజంలోకి వచ్చి మాట్లాడిన పెద్దవాళ్ళని కూడా మీరు కించపరిచేలా బిహేవ్ చేయకుండా, ఉన్న వాస్తవాలను ఒప్పుకొని ఎక్కడ తప్పులు జరిగాయో దాన్ని సరి చేసుకొని ఇప్పటికైనా స్త్రీ జాతిని గౌరవించి వాళ్ళని చదివించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. నా దృష్టిలో నిన్నగాక మొన్న విజయవాడలో జరిగిన హిందూ మహాసభ ఎంత గొప్పదో, ఎంత పెద్దదో, అంతకు ఏమాత్రం కూడా తీసేయాల్సిన స్పీచ్ కాదు బ్రహ్మానందం గారిది. ఆయన ఇదే సందర్భంగా మాట్లాడుతూ గురజాడ అప్పారావు గారి గురించి కన్యాశుల్కం అనే పుస్తకం నుంచి ఆయన కూడా ఇంకో మాట కూడా మాట్లాడటం జరిగింది. మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతాను. అంటే మనందరం ఒకటే, మనందరం పీల్చే గాలి ఒకటే, మనందరం ఉండే భూమి ఒకటే. మనకి కులం ఎందుకు, మనకి జాతి ఎందుకు? కులం పేరు మీద కొన్ని వర్గాలని, జాతి పేరు మీద ఆడవాళ్ళని తొక్కేయటం కంటే కూడా అందరూ అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తే తప్పేంటి అని ఆయన మాట్లాడారు. ఆయన ఉన్న విషయం మాట్లాడినప్పటికీ కానీ ఆ రేంజ్లో ఉన్న కొంతమంది ఎందుకు మనం ఈ విషయాలు మాట్లాడాలి, ఎందుకు లేనిపోని కాంట్రవర్సీలు దూరాలి అనుకొని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయే ఈ రోజుల్లో ఆయన మైక్ పట్టుకొని సందర్భం వచ్చింది కాబట్టి ఆ సందర్భానుసారంగా ఏదైతే మన చరిత్రలో జరిగింది, మనం ఎలా ఉండాలి, ఇంత మూర్ఖత్వంగా ఎలా ఉంది మన దేశం అని ఆయన మాట్లాడినప్పుడు నిజాలను ఒప్పుకొని సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి ఆయన వైరల్ చేసి ఈ వయసులో అవసరమా మనందరికీ? ఆయన కేవలం స్త్రీల గురించి మాత్రమే మాట్లాడలేదు. గౌతమ బుద్ధుడి గురించి మాట్లాడారు, అంబేద్కర్ కష్టపడ్డ విధానం గురించి మాట్లాడారు, లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడారు, అవినీతి గురించి మాట్లాడారు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గీకరణలు చేసి ఆ వర్గీకరణ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకుండా సామరస్యంగా మాట్లాడుకొని కష్టపడి పనిచేసి ఉన్న వాస్తవాలు తెలుసుకొని బతకండి అని ఆయన మాట్లాడారు. వీటన్నిటి గురించి మనకు పట్టదు. బ్రహ్మానందం గారు స్త్రీలని ఎలివేట్ చేసే విషయంలో మన హిందుత్వాన్ని అవమానించారు అని మాత్రమే మనకు కావాలి. నాకు తెలియగలుగుతా
ఒక అబ్బాయిని పెంచడానికి, అమ్మాయి పెంచడానికి ఎంత తేడా ఉంటుందో తెలుసా? మగపిల్లోడిని పెంచాలంటే ఈ రోజులలో స్కూళ్ళు, కాలేజీలు వాటికి ఫీజులు ఎక్కువైపోతున్నాయి. వాడి ఖర్చు ఎక్కువైపోతుంది. గారాబంగా ఒకళ్ళిద్దరు మాత్రమే పిల్లలుంటున్నారు కాబట్టి వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు కష్టమైంది గానీ, ఒకప్పుడు మగపిల్లోడిదేముందంటే నిక్కరేసి వదిలేస్తే వాడే బతికేస్తాడు. కానీ ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి కమ్మలు, గాజులు, బట్టలు ప్రతీదీ మ్యాచింగులేసి, మంచి స్కూల్లో చదివిచ్చి, పెంచి, పెళ్లి చేయాలంటే వాడి ఉద్యోగానికి తగ్గట్టు, వాడి హోదాకు తగ్గట్టు కట్నం తీసుకెళ్ళి, అలా కట్నం తీసుకున్న ఆడపిల్లలకే గౌరవం ఉంటదని నూరిపోసిన మన సమాజమే ఈరోజు మళ్ళీ బ్రహ్మానందం గారిని తప్పుపడుతుంది. ఏ ఆడపిల్లనైనా నువ్వు అత్తగారింటి పరువు నిలబెట్టాలమ్మా, అత్తగారింటి పరువు తీయకూడదంటే మరి మగపిల్లాడికి కూడా అవే చెప్పొచ్చు కదా. మగవాళ్ళు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అత్తగారింటి పరువు నిలబెట్టడానికి పని చేయొచ్చు కదా. వాడి పరువు వాడు ఒక్కడ చూసుకుంటే ఎట్లా? వాళ్ళ అత్తగారి పరువు కాదా, వాళ్ళ కూతురు కాదా, వాళ్ళు పెంచలేదా? వీడికంటే జాగ్రత్తగా పెంచుంటారు కదా వాళ్ళని. వీడికి కష్టపడి సెటిల్ అయ్యాడు, ఈజీగా సెటిల్ అయ్యాడు. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయిని అంత ఈజీగా ఏం పెంచరు కదా, అంత చులకనగా ఏం పెంచరు కదా. అంత అన్ని అవమానాలు పడమ్మా, వెళ్ళి అత్తగారింటికి వెళ్ళి వాళ్ళు ఏమన్నా కానీ నువ్వు అనుకోకుండా అన్న ఉద్దేశాలతో, అన్న నైపుణ్యాలతో వాళ్ళు పెంచరు కదా. ఇప్పుడు ఆడపిల్ల వచ్చి మన గౌరవం, మన ఇంటి గౌరవం ఎలా నిలబెట్టాలో మనం కూడా వాళ్ళ ఇంటి గౌరవం గురించి అంతా ఆలోచించాలి కదా. బ్రహ్మానందన్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ఒక ఆణిముత్యం లాంటిది ఈరోజు. ఇవన్నీ జరిగినవి చరిత్ర మనకి చెప్పింది. చరిత్రలో మన భారతదేశం స్త్రీలని అంత చులకనగా, అంత లోకుగా చేసి మాట్లాడి చూపించింది. ఇది చాలా చిన్న విషయం అయినప్పటికీ హ్యాట్స్ ఆఫ్ బ్రహ్మానందం గారు. ఈ వయసులో మీరు ఇంత పెద్ద పబ్లిక్ ప్రొఫైల్ అయి ఉండి కూడా సావిత్రిబాయి ఫులే గారి జన్మదిన సందర్భంగా మైక్ పట్టుకొని ఎన్ని నిజాలు ఎంత పచ్చిగా మాట్లాడారంటే, అంత క్లారిటీగా, అంత నిర్భయంగా, అంత నిశ్చలంగా మీరు మాట్లాడారు. హ్యాట్స్ ఆఫ్.